రేపు ఈయన ఎలా వెళ్తారో అది చూస్తాను. ఏంటి డాడీ అమ్మలా అంటుంది? అది ఎస్ఐనే సాక్ష్యంగా పెట్టింది, మీరేం మాట్లాడరే? సంతకం సంతకమే, పంతం పంతమే. అంటే అమ్మకే సపోర్టా? మాట తప్పుతారా? ఎరా నన్నే వికరిస్తున్నావా? నీకు తులసికి ఇంకా పెళ్లే కాలేదు, అయినా నువ్వు దానికి అంత ప్రయారిటీ ఇస్తున్నావు. మరి మా పెళ్ళే 30 సంవత్సరాలైంది. నేను కాకపోతే దానికి ఎవరు సపోర్ట్ చేస్తారా? దాని మాట ఎలా కాదంటాను? నేను రేపు అక్కడికి వెళ్ళినా మీ పెళ్లికి ఎస్ అనడానికి కాదురా. కంప్లైంట్ విత్డ్రా గురించి డిపార్ట్మెంట్లో పరువు కోసమని గుర్తుంచుకో. ఏమండి ఏమండి? ఏంటి ప్రియా? తులసి వెళ్ళి చాలాసేపు అయింది. అసలే మాట చేత కుదురులేని పిల్ల అక్కడేం గొడవ చేస్తుందో ఏంటో. ఏంటి ప్రియా ప్రతిదానికి భయపడతావు? అది ఎవరు? ఒక హెడ్ కానిస్టేబుల్ కూతురు, ఒక పోలీస్ కమిషనర్ మేనకోడలు, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్తో కలిసి ఏసీపీ ఇంటికెళ్ళింది. టెన్షన్ ఎందుకు ప్రియా? అది వెళ్ళింది కేసు పని మీద. అవసరం వాళ్ళది, అవకాశం తులసిది. ఏసీపీనే దిగొచ్చేలా చేసింది ఈ హెడ్ కానిస్టేబుల్ కూతురు. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియా. ఎంతైనా అది ఆడపిల్లండి. ఏంటండి అది? దానికి భయపడతావేంటి? పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎవరిదో ఊరేగింపు అయి ఉంటుంది. ఏమండి ఏమండి త్వరగా రండి. ఏమైంది ప్రియా? అటు చూడండి. ఏంటండి అది? డాన్స్, తీర్మార్ డాన్స్. ఏంటి ప్రియా అలాగెళ్ళావు? మీరు అక్కడికి వెళ్ళి దాన్ని చెవి మెలేయాల్సింది పోయి మీరు ఇక్కడ చిందులేస్తారా? ఏ వయసుకి ఆ వయసు ప్రియా, వేయని ప్రియా. నీ వల్ల నా వల్ల ఎలాగో అయ్యే పని కాదు. కావాలంటే ట్రై చేద్దామా? రా. చాలా చాలా లేపండి. గోవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? వెళ్ళి 2 తగిలించి తీసుకురండి. కారణం లేకుండా అది అంతలా సంతోషంగా ఉండదు ప్రియా. దాని సంతోషాన్ని ఎందుకు పాడు చేయడం? రేపో మాపో అత్తారింటికి వెళ్ళే పిల్ల. ఈ 4 రోజులేగా, దాని స్వతంత్రాన్ని ఎందుకు హరించడం? ఎంజాయ్ చేయని. దాని పద్ధతి నాకు అస్సలు నచ్చట్లేదు. వెళ్ళి దాని ఇంట్లోకి పిలుచుకురండి. ఆగండి, అదే దుర్గమ్మ ఇల్లు. ఇది పులి ఇల్లు. ఇక్కడ పులి వేసుకోండి. ఏంటే దుర్గా అలా ఆలోచిస్తున్నావు? ఏం చేస్తాం పిన్ని, నా మాట ఎవరింటున్నారు కనుక. ఎవరే ఆ బ్యాండోళ్ళు మన ఇంటి ముందు ఏం చేస్తున్నారు? అవునత్తయ్యా,
చూద్దాం ఎవరు ఊరేగింపో బావుంటే మన ఇంట్లో పెళ్లికి కూడా వాళ్ళని పిలవచ్చు. తెలుసా నీకు? ఆగండ్రా. ఆపండ్రా బాబు ఆపండి. చూసావా దాని పొగరు? ఏయ్ తులసి, ఏంటి ఈ గోల? చీప్ గా ఈ డాన్స్ ఏంటి? ఊరేగింపులో భరతనాట్యం, కూచిపూడి, కథకళి ఉంటాయా? దాని లెవెల్ కి అదే పెద్ద డాన్స్. అయినా అది వేయటమేంటే? ఊళ్ళో పెళ్లికి అలాంటివే పిన్ని హడావుడి చేసేది. ఏ వెళ్ళండి అవతలకి, ఇది కమిషనర్ గారి ఇల్లు. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది. నేను పుట్టాను, కమిషనర్ ఇల్లైనా ఎస్పీ ఇల్లైనా డోంట్ కేర్. అర్థం చేసుకోండి. అబ్బబ్బబ్బా ఆపండి, ఈ పాడుకోలేంటి? ఈ సంత ఇంటి ముందేంటే? ఈ మేళం నాది, పెట్టుకుంది నేను. ఆపడానికి నువ్వెవరు? నా సంతోషం కోసం, నా తృప్తి కోసం నేను డబ్బులు ఇచ్చి అరేంజ్ చేసుకున్నాను. ఏంటి ఆ మేళం పెట్టుకుని? ఆ సంతోషం ఏంటి నీకు? మామయ్య వస్తానన్నాడు, నా మేడ మామ వస్తానన్నాడు. నా పుట్టినరోజు వేడుకకు, నా పుట్టినరోజు పండుగకు మా ఇంటికి వస్తానన్నాడు, అక్షంతలు వేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. వేసుకోండి. ఇదేనమ్మా ఇదే సంగతి. పదండి, ఎంతసేపు చూస్తాం ఈ సినిమా? మా మామయ్య వస్తానన్నాడు, మా మేడ మామ వస్తానన్నాడు, మా మామయ్య వస్తానన్నాడు, మా మేడ మామ వస్తానన్నాడు, వస్తానన్నాడు. దాని పొగ, ఎంత పొగరు, ఎంత లెక్కలేంతనం. కాకపోతే మన ఇంటి ముందే మేడం పెట్టి డాన్స్ చేస్తుందా, నిన్ను రెచ్చగొడుతుందా? అది రెచ్చగొట్టి మంచి పనే చేసింది. మంచి పని చేసిందా? అవునే, ఆయన మాటని వెనక్కి తీసుకునేలా చేసింది. ప్రసాద్ ఎలా వెనక్కి తీసుకుంటాడే? ఆయన వెనక్కి తీసుకునేలా నేను చేస్తాను పిన్ని. ఆయన దాని బర్త్డేకి వాళ్ళ ఇంటికి ఎలా వెళతారో నేను చూస్తాను. ఏమైనా ఎగరడం ఏంటి, ఆ చిందులేంటి? పొల్లేస్తే కాకులు అలాగే ఎగురుతాయి పిన్ని. దాని నెత్తిన బండ ఎలా పెట్టాలో, దాని చిందులు ఎలా ఆపాలో నాకు తెలుసు. అవును వెంకటలక్ష్మి, అందరం ఉన్నాం. ఆదిత్యుడి ఇందాక లోపలికొచ్చాడు. సందట్లో సడేమియా అని దానింట్లో దాంతో పాటు వెళ్ళి దూరాడేమో. దూరినా దూరొచ్చు, మనం చిందుల మీద ధ్యాస పెట్టాం. ఆదిత్య సంత చూసుకుని చెక్కేసి ఉంటాడు. వెళ్ళాడో లేదో, ఉన్నాడో లేదో నేను వెళ్ళి చూసొస్తానత్తయ్యా. ఓసే వెంకటలక్ష్మి, అది అసలే చిందుల మీద ఉంది, కాస్త జాగ్రత్త. ఏంటి పిన్ని, దాన్నేమన్నా అంటే నేను ఊరుకుంటానా? నువ్వు వెళ్ళి చూసిరావే. అలాగే అత్తయ్యా.
స్ట్రీట్ అంతా దీని డ్యాన్స్ చూసి షాక్ అయిపోయి ఉంటారు. ఖచ్చితంగా దిష్టి తగిలే ఉంటుంది. అర్జెంటుగా వచ్చి దిష్టి తీ ప్రియా. మా మామయ్య వస్తానన్నాడు, మా ఇంటికి వస్తానన్నాడు. ఆపోయే బాబు. ఈ రోజు పండగకి అయ్యో, వస్తానన్నాడు. నిన్నే ఆపోయ్యా. మా హాయ్, మామయ్య అలాగేనండి. వస్తానన్నాడు. నువ్వు ఆగవే. హాయ్ అవునండి. అబ్బాబ్బాబ్బా మన అమ్మాయి గారు మెగాస్టార్ లెవెల్లో సూపర్ గా చేశారండి. బా, చెవులు పగిలిపోతున్నాయి. ఆపోయ్యా బాబు, ఆపు. నువ్వు ఆగవే. అమ్మగారు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు విలువనమ్మా. వస్తాను. అలాగే డబ్బులు ఇచ్చారుగా, ఇంకేంటి? ఎక్స్ట్రాగా స్పెషల్ టిప్పా ఏంటి? హాయ్ ఏయ్, టిప్పేనండి, ఎక్స్ట్రా టిప్. మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట. ఏయ్! మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, అయ్యో, అరే మావయ్య ఆదిత్య. వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట, మావయ్య వస్తాడంట. ఆగరా. ఈ విషయాలేంట్రా? మీ నాన్నని పంపడం నీ వల్ల కాదు కానీ నేనే బ్లాక్మెయిల్ చేయాల్సి వస్తుంది. వస్తానంటున్నాడు కదా. దుర్గమ్మకి బ్రేక్లు వేయడం కూడా తెలుసుగా. తులసి, లక్ష్మి వస్తుంది. అయ్యో, గూఢచారిని వదలరు. పెట్టుకోరు, ఇది పెట్టుకో. ఏంటే ఇలా వచ్చావు? మా బావ ఉన్నాడేమోనని చూడ్డానికి వచ్చాను. ఓసే, చూడ్డానికి వస్తే మాత్రం నువ్వు వస్తే కనపడిస్తానా? ఏ గంప కిందో, గదుల మంచం కిందో, మారు వేషంలో బొమ్మ కిందో దాచేను. మేమేం పిచ్చోళ్ళమా? వెతికి పట్టుకోలేమా? అంత తెలివే ఉంటే కొర్రమేను అన్న దాన్ని బొచ్చ అని ఎందుకంటావే? బొచ్చ వల్ల పడ్డంత తేలిగ్గా కొర్రమేను పడదే. ఈసారి ఇల్లంతా చెక్ చేసుకో, వెళ్ళు. అంత అవసరం లేదులే. మేడం మన డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానండి మరి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మా ఇంటి ముందు డాన్స్ ఆడే వాళ్ళకే నేను డబ్బులు ఇస్తాను అన్నాను. నువ్వు డాన్స్ మొత్తం దానింటి ముందే ఆడావు. దాన్ని అడుక్కుపో డబ్బులు. నేనివ్వడమేంటి? మీ ఇంటి ముందే ఆడనంటుంది మేడం. అదంటే మేమివ్వాలా? లేదు అని చెప్పవే. తప్పించుకునే మాటలొద్దు. బీదోళ్ళమని చెప్తే వదిలేసిపోతాడు, లేనోళ్ళమంటే దయ తెలుస్తాడు. ఏంటే, నేను బీదదన్నా లేనిదన్నా? అయితే ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపవే. ఇప్పుడు లేవు. అదే మరి తెలివి. బంకతనం, పీసుతనం, పిసినాడితనం, లోబితనం, లేకి బుద్ధి. తులసి, ఇచ్చి మాట్లాడవే. మాకేం పని లేదా పంచడానికి? అంత పిచ్చోళ్ళవేం కాదు, చెవులో పువ్వులు పెట్టుకోవడానికి. అంత తేలిగ్గా ఏం పడను. 70-80 కేజీలు ఉంటావు, తేలిగ్గా ఎందుకు పడతావు? బలంగా ఎమ పట్టు పడితేనే పడతావు. తులసి, ఎస్, తులసినే. తులసి అయితే ఏంటే? చేతనైతే ఇచ్చే బుద్ధుంటే, దానగుణం ఉంటే, ఔదార్యం ఉంటే ఇవ్వు. లేకపోతే దండం పెట్టి వెళ్ళు. ఏంటి ఆ కోతి గెంతులు? కాళ్ళు నేలకేసి కొట్టద్దు, దరిద్రం అని చెప్పానా? నా అదృష్టం తగలబడ్డట్టుంది దరిద్రం రావటానికి. ఆ ఆదిత్య అక్కడ ఉన్నాడా? అడిగేది నిన్నేనే, మొద్దు మొహమా. వాడు అక్కడ ఉన్నాడా? ఆ బ్యాండ్ వాయించేవాడు తప్ప ఎవ్వరూ లేరు. వాడు ముందు ఎగురుతూ గెంతుతూ ఆ దయ్యం ఉంది. సరే, లేకపోతే లేకపోయాడు. ఇప్పుడు నువ్వెందుకు ఆడవడం?
గతి లేక వేరే దారి లేక. గతి లేకపోవడం ఏంటే? మరి మీ ఇంటి ముందు డాన్స్ చేశాం కదా, డబ్బులు మీరే కట్టాలి, నువ్వే కట్టి వెళ్ళాలి అని అదంది. పైగా బ్యాండ్ వాయించేవాడు నవ్వాడు. పరువు మొత్తం పోయింది. వీధుల్లో మేళం వాయించే వాళ్ళు నీ పరువు తీయడమేంటే? పనికి మాలిన వాళ్ళు, పరువు తక్కువ వాళ్ళు, వీధుల్లో డాన్సులు వేసేవాళ్ళు, వాళ్ళు నీ పరువు తీసిపోవడం ఏంటి? అయిందానికి కాందానికి ఏడవకు. తన ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. పట్టుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. పాపం అభం శుభం తెలియని పసిపిల్ల దీన్ని కూడా ఏడిపించి చంపేస్తుంది. అంతా మీ ఆయన ఇస్తున్న అలుసే దుర్గా. ప్రసాద్ మంచితనం, దీని తిక్కతనం ఆసరాగా తీసుకుని అది మరీ ఇలా పేటరేగిపోతుంది. అది అనటం, ఆ బ్యాండ్ వాయించేవాడు నవ్వటం, ఒళ్ళు కాలిపోయింది. కాలిపోయిందని ఇక్కడికొచ్చి ఏడవటం ఏంటే? అక్కడే దాని దవడ పగలగొట్టపోయావా? అయ్యో, అసలేది భయస్తురాలు. దీనివల్ల ఏమవుతుంది? పైగా వాళ్ళిద్దరూ కలిసి దీని దవళ్ళు వత్తి పంపిస్తారు. బాగా చెప్పావే సత్యాలు. ఏం చేసినా మన ప్రసాదే చెయ్యాలి. నువ్వే పూనుకోవాలే దుర్గా. కాళ్ళు విరిచేస్తావో, చేతులు మెలేస్తావో, చెవులు పిండేస్తావో, మూతికి కుట్లేస్తావో, మొట్టి మూలను కూర్చోబెడతావో, ఏదైనా నువ్వే చెయ్యాలి. వామ్మో వామ్మో, లేకపోతే అది బ్రహ్మ రాక్షసిలా తయారవుతుంది. మూటలో చుట్టి 3 ఊపులు ఊపి పిడిగుద్దులు గుద్దాలన్నంత కోపం వస్తుంది. వెళ్ళు, వెళ్ళి ముందా పని చేసిరా. నా వల్ల దాని వల్ల ఏమవుతుంది? నువ్వురా, ఇద్దరం కలిసి మొట్టొద్దాం. వెళ్ళండి వెళ్ళండి. మీ ఇద్దరికి అది వాతలు పెట్టి పంపిస్తుంది. దాని కీళ్లు విరిచి ఎలా వాతలు పెట్టాలో అవి నేనే పెడతాను. ఆ పని చేయత్తయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. దేనికైనా టైం రావాలి దాని పుణ్యం పోడ్చడానికి. అవును, ఇంతకే ఆదిత్య ఎక్కడికి వెళ్ళినట్టు? రే, ఎక్కడికి వెళ్ళావరా? అది అమ్మా, మా ఫ్రెండ్ కలిసి వస్తున్నానమ్మా. ఏ ఆ, ఏం లేదురా, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను అంతే. ఓ, ఏంటమ్మా మీటింగ్ పెట్టారు? ఏం లేదురా, ఆడంగులం కదా, ఏదో లోకల్ రామాయణం అంతే. ఓ అమ్మయ్యా, నో డౌట్స్, హ్యాపీ. హాయ్. పిచ్చేశాలు నువ్వు, పో అతనికి. ఓసే పిచ్చి మొద్దు, బావ అక్కడ ఉన్నాడా అని అడిగితే లేడు లేడు అన్నావు. ఆ బ్యాండ్ వాడి వేషంలో ఉంది వీడేనే. గుర్తుపట్టలేదేమిటే బుర్ర తక్కుదానా? నిజం అత్తయ్యా. వాడెక్కడికి వెళ్ళావరా అని అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అని అన్నాడు. ఈ బోరా వాడి దగ్గరికి ఎలా వచ్చిందే? ఇలా తే. ఈ బోరా వాడి దగ్గరికి ఎలా వచ్చిందే? మరీ నువ్వు అంత తెలివి తక్కువ దత్తమవు కాబట్టే అది నీతో అలా స్టెప్పులు వేయించింది. పిచ్చి మొత్తం అంతా కలిసి మన చెవుల్లో పూలు పెట్టారు. అంతేనా? చెప్తాను, ఇప్పుడు తెలుస్తాను వాళ్ళ సంగతి. ఇప్పుడే తెలుస్తాను. ప్రియా, పిడుగు పడబోతుంది, జాగ్రత్త. భయపడుకు. చాలే, బయట ఎండగా ఉంటే పిడుగు పడుతుందంటావేంటే? అదిగో మెరుపులేడి గేట్ తీసుకొస్తుంది చూడు, ఇది ఎండపిడిగే. వదన్ని పిడుగంటావా? రావదనా? అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, శాతవామనే. అంటే ఏంటే నీ ఉద్దేశం? నేను పిడుగునానా? అయ్యో, అదేం కాదు, అంతకన్నా పవర్ఫుల్.
దానిలా నువ్వు ఉరుములు మెరుపులు వాన వడగండ్లతో వస్తావా? శివంగిలా సింపుల్ గానే వస్తావు, కానీ ఫిరంగి కంటే పవర్ఫుల్.